స్వాగతం అండి. చాలా రోజుల తర్వాత మీకు నా మొక్కలు చూపిస్తున్నాను. ఈరోజు ఏంటంటే నేను పూర్ణాలు చేస్తున్నా. వరహాదేవి తల్లి పూజ కదా, దానికోసమని చేయాలనుకున్నాను. ఇదేంటో తెలుసా? అందరిలాగా కాదు, స్పెషల్గా. ఇదేంటో తెలుసా? కలాకండ్. చూడండి, కలాకండ్ లోపల పెడుతున్నాను. మనకి పూర్ణానికి పెట్టుకుంటాం కదా, మనం శనగపప్పు బెల్లంతో చేసి పెట్టుకుంటాము. కానీ నేను కలాకండ్తో చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసుకుని తినండి, సరేనా? దీంట్లో మీకు తెలిసిందే, పిండి, మనకి దోశ పిండి కొంచెం కలిపితే మనకి రాకపోతే దోశ పిండే, ఇంకేం లేదు, సరేనా? కొంచెం ఉప్పు వేసాను, అది కొంచెం చక్కెర కూడా వేసుకుంటే బాగుంటుంది, వేస్తా. ఎందుకంటే పైన పిండికి కొంచెం టేస్ట్ ఉండదు. ఇప్పుడు బెల్లం కలపలేదు, అందుకని చక్కెర వేసుకుందాం, సరేనా? కరెక్ట్గా సూపర్గా ఉంటాయి. ఒక్కసారి చేసుకోండి. నిజంగా మనకి పూర్ణాలతో పనులు కావాలా అన్నప్పుడల్లా పూర్ణాలు వేసేసుకోవచ్చు. మొన్నేమో నేను అంటే ఒకటి సత్యనారాయణ స్వామి పూజ ఉంది, ఒకరికి వాళ్ళకి ఇచ్చానన్నమాట. జీడిపప్పు, ఈ పచ్చనిపప్పు అవి కాకుండా జీడిపప్పుతో తయారు చేసా పూర్ణం, బెల్లంతో తయారు చేసి ఇలాగే పూర్ణాలు వేసాం. తర్వాత ఇది బొబ్బట్లు ఇట్లానే చేశాను నేను, అందుకని ఈరోజు పూర్ణాలకి రెడీ చేసుకున్నాం. మీకు కూడా చూపిస్తే చేసుకుంటారు కదా. ఎప్పుడన్నా మనం పూర్ణం తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. దోశ పిండి ఇంట్లో ఉందనుకోండి, వేసేసుకోవచ్చు, అంతే, ఇంకా ఏం లేదు మనకి. చూసారా, చాలా బాగుంటాయి. ఒక్కసారి వేసుకోండి, తినండి, చూడండి ఎలా ఉంటాయి. ఈ రుచి వేదికలు అన్నీ రుచిగా చూపిస్తున్నానబ్బా. మీరు చేసుకోవటమే లేటు, తినటం లేటు, అంతే. నేనైతే తినే చూసి చెప్తున్నాను మీకు, చాలా బాగుంటాయి. లక్ష్మీ తల్లికి కూడా ఎంత ఇష్టమండి ఇది కదా. పెడదాం గణపతికి, అయ్యప్పకి, అందరూ ఉన్నారు మా ఇంట్లో, ఇంకా అందరూ వెయిటింగ్ అన్నమాట వీటి కోసం. ఇది తీసిన తర్వాత మీరు తయారు. పిండిది అవ్వట్లేదు, ఎప్పుడు ఇదే పెడుతున్నాను నేను. చిన్న కళాయిలో, ఎందుకంటే కొంచెం కొంచెమే చేసుకుంటానండి. ఊరికే మనం చేసుకోవాలంటే కష్టం. అట్లా చూసారా ఎలా వస్తున్నాయి అసలు. ఇంత ఆయిల్ కింద పోసేస్తా, మోరీలో పోసేస్తా. ఎందుకు, అందుకని మాకు వరకు సరిపోతాయి కదా. ఇప్పుడు ఎవరికి పెట్టేది చాలా అంటే పెద్ద కళాయి పెట్టేసి ఒక 2 కిలోలు ఆయిల్ పోసేసి చేసేస్తా. లేదు చిన్నగా చేసుకోవాలంటే మాత్రం ఇవి సింపుల్గా వాడతా. ఇది ఇడ్లీకి సంబంధించిందనమాట. అమ్మో, ఇది రావట్లేదు, సరే. కలర్ అయిపోయి అతికిపోతాయి, వీటికి వచ్చిన ఇదే అవి అతికిపోయి కదా. పర్వాలేదు, అంత మాడలేదండి, అతుక్కునే కాడ మాత్రం మాడింది. పిండి పలసగా ఉంది, కొంచెం పిండి వేసుకోవాలి, గట్టి కలుపుకుంటాను. ఎంత బాగా వస్తాయోనండి, వేసుకోండి, తినండి, ఒక్కసారి చూడండి. నేను అన్నట్టుగా కొంచెం మోడీ గారు మన రాజ్యాంగం మార్చైనా సరే
వాళ్ళు ఏ రకంగా చంపారో అదే రకంగా చంపాలండి, అంతే. అంతేగాని నొప్పి తగలకుండా ఉరేసి ఉరి శిక్షలు ఎవరికి వేయాలో వాళ్ళకి వేయండి. కానీ ఇలా చంపిన వాళ్ళకి మాత్రం మీరు ఖచ్చితంగా ఇదే పెట్టండి సార్ కొంచెం. ఎందుకంటే ఏ రకంగా చంపారో అదే రకంగా చంపండి, అదే వాళ్ళ శిక్ష. వాళ్ళకి నొప్పి తగలకుండా చేస్తే ఎట్లా అండి చెప్పండి? వాడు కుక్కర్లో పెట్టి కాల్చి అంత పాపం ఏం చేసిందండి ఆ అమ్మాయి? వదిలేయచ్చు కదా, వాడికి ఇష్టం లేదు ఆమెతో కాపురం చేయటం, వదిలేయాలి. వాళ్ళకి ఇష్టం లేదు, ఏదో రేప్ చేసేసారు, అయిపోయింది. ఆ పిల్లని వదిలేయాలి కదా. కట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అంత ఘోరమైన పని ఎందుకు చేసినట్టండి? వాళ్ళకి తల్లి చెల్లి అందరూ ఉన్నారు ఇంట్లో, ఎందుకు ఎట్లా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు? ఒక్క క్షణంలో మారిపోతున్నారు జనం. అది ఆ క్షణం అసలు కనపడుకోకుండా నుండి ఆ క్షణం అది లేదు మనకి అక్కర్లేదు అని అనుకుంటే ఎంత బాగుంటుందండి. ఈ ఘోరాలు జరగవు కదా, చాలా జరుగుతున్నాయి, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరు ఎట్లా చంపారో అట్లానే చంపండి, అదే శిక్ష అమలు చేయండి మీరు. అప్పుడు కానీ దేశం బాగుపడద్దండి. భయపడతారు, ఎందుకంటే ఖచ్చితంగా భయపడతారు. మీరు ఆ రోజు దిశాన అదేంటి అదే ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి అంటించేశారు, దాంట్లో సూసైడ్ చేసేసారు. అట్లా వద్దు, ఒకటేసారి వద్దు. అలా వాళ్ళు ఏ రకంగా చేశారు అది చిత్రహింస అన్నమాట. వాళ్ళకి ఆ కట్టెలతో వాటితో వీటితో ఆ చిత్రహింస భరించాక అప్పుడు వాడు ప్రాణాలు తీయాలి, పెట్రోల్ పోసి అంటించాల. అది కట్టేసి గొలుసులతో కట్టేసి పెట్రోల్ పోసారనుకోండి అందరి ముందు అయిపోయాయి మీరు. అంతేగాని చిటుక్కన స్పాట్లో డెడ్ అయిపోయారు, భయంకరంగా ఏదో కాసేపు ఉరుగుతారు, అంతే అయిపోయి ఏముందండి. దాన్ని మీరేమీ సరిగ్గా చేయలేదు. చేయండి ఖచ్చితంగా. ఏ రకంగా అయితే చేశారో వాళ్ళు అదే రకంగా చేయండి. కొంచెం కలర్ వచ్చేలాగా చూసుకోండి మీరు. ఈ కలర్ వస్తే సరిపోతుంది ఉడకటం. నాకు చిన్న కళ అయిపోయింది, వేడి ఎక్కువ తగిలిపోతుంది అనమాట, అందుకని నల్లగా అయిపోయేస్తుంది కొంచెం. అంటే ఈ రంగు పర్వాలేదు, మనకి ఏమి నష్టం ఏమి ఉండదు. కానీ చూసారా ఎలా వచ్చాయో, సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని చూసారా ఎంత మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి, ఆయిల్ కూడా పేర్చలేదండి. అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి మీరు. ఇదిగా సూపర్ కదా, చాలా బాగుంటుంది. సరే, ఇంకా వేళ మాత్రం వదలొద్దండి దయచేసి. ఎక్కడ ఎలా చంపారో అలాగే చంపండి మీరు ప్లీజ్. గవర్నమెంట్ని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా మన రాజ్యాంగం ఏంటంటే కోర్టు అది జీవో, ఈ కొత్త జీవో కూడా తీసుకురండి. దానికి తెచ్చారు కదా అమ్మాయి రేప్ కేసులో, అలాగే ఈ కొత్త జీవో కూడా ఎలా చంపారో అలాగే చంపుతామని చెప్పేసి ఆ కొత్త జీవో తెచ్చారనుకోండి, ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా భయపడతారనమాట. ఇలాగే చంపుతారు మనల్ని కూడా. ఇదిగో కట్టి పెడితే కట్టే పెడతారు, ఇట్లా రేప్ చేస్తే రేపే చేస్తారు. రేపు అంటే రేప్ చేయక్కర్లే, మీరు ఆ కట్టెలు పెట్టేసి ఆ మతం అనసొచ్చు వాళ్ళకి, ఆ పని చేయండి మీరు. సరేనా? నేను అంటున్నానని కాదండి, చాలా ఘోరమైన పనులు చేస్తున్నారండి ఆడపిల్లలు కూడా అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు కూడా బుద్ధి రావాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులని శత్రువులు చేసేస్తున్నారు వాళ్ళు. శత్రువులు అయిపోతున్నాం మేము. ఎంత ప్రేమతో చూసుకున్న మనుషులు మేము శత్రువులం వాళ్ళకి. వాళ్ళు ప్రేమిస్తే మాత్రం మేము శత్రువులు అయిపోతున్నాం అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ప్రేమించుకోకుండా పెళ్ళిళ్ళు మేము చేసిన పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, వాళ్ళు హాయిగానే ఉంటారు. అర్థమైందా? రోడ్ల మీద తిరిగే నా కొడుకులు గెస్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద అమ్మాయిలకి, ఇట్లా సంసారం చేసుకునేవట్లేదు, తర్వాత మొగుడిని చంపేస్తున్నారు, పిల్లలు ఉంటే పిల్లల్ని చంపేస్తున్నారు, తల్లి కూడా పిల్లల్ని చంపేసుకుని నూతిలో దూకుతుంది, ఆమె పిల్లల్ని విషం ఇచ్చి చంపేస్తుంది, మొగుడికి విషం ఇచ్చి చంపేస్తున్నారు. ఇట్లా కాదు, ఎవరికి ఎట్లా జరగాలో, ఎవరికి ఏ రకంగా చంపారో వాళ్ళని అదే రకంగా చంపండి ప్లీజ్. లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.